మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. స్టార్టింగ్ పెట్టినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా నార్మల్ సెక్షన్స్. తర్వాత ఎక్కడికి జడ్జి గారి దగ్గరికి ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా అతనికి అక్కడికక్కడే బెయిల్ ఇచ్చారు, రిమాండ్ కూడా చేయడానికి లేకుండా. తర్వాత ఇవన్నీ అవ్వట్లేదని చెప్పేసి ఉపా చట్టాన్ని ప్రయోగించారు. అప్పుడు దాకా తెలియంది ఇప్పుడు సడన్ గా ఉపా ఎందుకు వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే నేను మీకు ముందే అన్నా, అదేలే సార్. నేను మీతో అందుకనే ముందు అన్నా, మ్మ్. వై నౌ వై అదే, అదే. నాట్ బిఫోర్ అనే చర్చ తర్వాత కూడా వచ్చాయి అనేది. వచ్చింది. బట్ ముందు కంప్లైంట్, ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ ఏదన్నా పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ మీదే బేస్ చేసుకుంటారు. అవును అవును. ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్స్ ఈ పవన్ కళ్యాణ్ గారిని నిందించిన దాని మీదే ఇనిషియల్ కంప్లైంట్స్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీదే FIR వేయటం జరిగింది ఓకే. అండర్ 153. అంటే ఇది కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రజల మధ్యన విద్వేషాలు అన్న దానికి సంబంధించిన సెక్షన్ల మీదే కేసు నమోదు చేయటం అయింది. అవన్నీ 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్నవి. 7 సంవత్సరాల లోపు శిక్ష ఉంటే 41A నోటీస్ ఇచ్చి విచారణ తర్వాత ఏమన్నా తదుపరి చర్యలు ఉండాలి తప్ప, లేదంటే మీరు అరెస్ట్ చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు కొన్ని గైడ్ ఎస్ లైన్స్ అవును. ఇచ్చినప్పటికీ కూడా అది యూ హ్యావ్ టు గో బై ద ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్. ఏ సందర్భంలో ఎలా మాట్లాడారు, యాంత్రికంగా ఆర్డర్లు ఇవ్వటం కాదు. ఇప్పుడు ఇలాగే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురించి, యాక్ట్రెస్ త్రిష గురించి అవును. ఒక ఎక్స్ మినిస్టర్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఒక కామెంట్ చేశాడు. ఎస్ కామెంట్ చేస్తే మరి అతను అరెస్ట్ చేశారు. అవును, ఇమీడియట్ గా చేసి మరి కోర్టుకు వెళ్ళాడు అతను బెయిల్కి. కోర్ట్ డిడ్ నాట్ అగ్రీ, హైకోర్టు. మరి అక్కడ హైకోర్టు ఎందుకని ఒప్పుకోలేదు అంటే ఆ తీవ్రతని గమనించి. సో దీనివల్ల ఆ వ్యక్తికి ఉన్న ఫ్యాన్స్కి, యువతల పార్టీ వాళ్ళకి మధ్యన గొడవలు జరిగితే అది శాంతి భద్రతల సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగంలో 19(1)A ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇచ్చారు. అందరికీ బట్ ఉంటుంది. అదే రాజ్యాంగంలో 19(2)లో రెస్ట్రిక్షన్స్ అండ్ కంట్రోల్ బై ద స్టేట్ కూడా కొన్ని పరిధులు కూడా ఇవ్వటం జరిగింది. మాట్లాడే స్వేచ్ఛ ఎదుట వ్యక్తికి జీవించే స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా ఉండకూడదు. సో ఆ రెస్ట్రిక్షన్స్ కూడా కాన్స్టిట్యూషన్లోనే ఉన్నాయి. సో దేశ సమగ్రతకి భంగం కలిగే విధంగా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోవాలి. మీరు అడిగిన దానికి సార్ ముందు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఫస్ట్ 1-2 డేస్లో ఈ దాని మీద కంప్లైంట్ ఇవ్వాల. యా ఆ తర్వాత కృష్ణా జిల్లాలో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఈ పర్టికులర్ సంఘటనని సైట్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడు. ఇతను పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు లేకపోతే ఇంకోటనే ఇవ్వాల, ఈ సంఘటన సైట్ చేస్తూ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద బేస్ చేసుకుని ఆ కంటెంట్ని పరిశీలించి ప్రైమా ఫేసే దెర్ ఇస్ ఎ కేస్ అని చెప్పి చేశారు. ఓకే. సో ఒకసారి ఒక బెయిలబుల్ సెక్షన్ మీద కేసు పెడితే తర్వాత వేరే విషయం వెలుగులోకి వచ్చి నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేయకూడదు, ఆ కేసులో అరెస్ట్ చేయకూడదు అంటాం కరెక్ట్ కాదు కదా. రైట్. ఇప్పుడు రావణ వెనకాల కేవలం మీరు అంటున్నటువంటి మత సమస్యలే ఉన్నాయా, లేకపోతే ఏదైనా పార్టీ కూడా ఉంటుండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? పార్టీ ఉంది అని ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. రావణ్కి మద్దతుగా న్యాయ సహాయం మేము అందిస్తాము అని చెప్పి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మనం అంత ఓపెన్గా వాళ్ళు మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని వాళ్ళే ప్రకటించారు ఇన్ ఏ వే. సో మనం దానికి పెద్ద ఊహించవలసిన ఆవశ్యకత కూడా లేదు. కానీ రాజకీయ కక్ష సాధింపు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి అతని మీద రాజకీయ కక్ష అంటే అతను రాజకీయ పార్టీలో లేడు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది అతనికి. ఏమో ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడేమో తెలీదు. అది ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన నిన్న మొన్న అతని శ్రీమతి
రావణ్ శ్రీమతి జగన్మోహన్ రెడ్డిని కలవటం, ఆయన తన సంపూర్ణ మద్దతు సహకారం లీగల్గా అందిస్తానని చెప్పి తెలియజేయటం బట్టి ఇదంతా సబ్సిక్వెంట్గా వచ్చింది. బట్ ఒరిజినల్గా అసలు అతను యూట్యూబర్గానే ఆర్ యాజ్ ఎ జర్నలిస్ట్గానే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా మరి పబ్లిక్గా అయితే లేదు మొన్నటిదాకా. ఇప్పుడు కొంచెం పబ్లిక్ అయింది. సో అంత మాత్రం చేత అలా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకుంటే అది పొలిటికల్ వెంజెన్స్ అనుకోవటం కరెక్ట్ కాదు. ముందే తెలుసుంటే పోనీ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, ఇప్పుడు వెంకటరెడ్డి ఎవరో ఉన్నారు, అతను అఫీషియల్ స్పోక్స్ పర్సన్. సో అతన్ని అరెస్ట్ చేస్తే ఓకే పొలిటికల్గా కావాలని చెప్పి చేశారు అని మాట్లాడే అవకాశం ఉంటుంది. బట్ ఇతను అసలు పార్టీకి ఎటువంటి సంబంధం మొన్నటి వరకు లేదు, ఇప్పుడు అఫీషియల్గా లేదు. ఆయన మద్దతు ప్రకటించాడు కాబట్టి అనుమానించాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ పొలిటికల్ వెంజెన్స్ ఏముంటుంది. రైట్. ఇప్పుడు జైల్లో అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండబోతుంది? వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడుతూ ఉన్నారు దీని మీద. ట్రీట్మెంట్ నన్ను ఒకరోజు జైల్లో పెట్టారు, అప్పుడు ఒక నైట్ ఉన్నాను నేను. మరి ట్రీట్మెంట్ అంటే మరి జైల్లో అప్పుడు నాకైతే ఒక రూమ్ ఇవ్వటం జరిగింది. నేను అప్పుడు ఒక సిట్టింగ్ ఎంపీని, పోస్ట్ గ్రాడ్యుయేట్ని కాబట్టి ఏదో ఆ జైల్లో ఒకటే రూమ్ ఉంది, ఆ రూమ్ ఇచ్చారు. మరి ఇక్కడ నెల్లూరు జైల్లో మరి తనకున్న విద్యార్హతలను బట్టి ఏదో కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. మరి ఆ ప్రివిలేజెస్ ఏమన్నా మరి ఆయనకు ఉన్నాయా, ఉంటే అడిగారా, అడిగితే ఏమి ఇచ్చారు అనేది నాకైతే అంత ఐడియా లేదు. ఇక ప్రకాష్ రాజు కూడా ఈ విషయంలో మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యమా అని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. అంటే ప్రకాష్ రాజు గారిది ఫస్ట్లో ఒక స్టేట్మెంట్ చూశాను నేను, జర్నలిస్టులని ఈ రకంగా చేస్తారా అని. మరి జర్నలిస్టులు నాకు తెలిసి చాలామంది జర్నలిస్టులు ఉన్నారు, కానీ ఇటువంటి భాష ఎస్పెషల్లీ మరి అతను టీవీల్లో మాట్లాడిన భాష కన్నా బట్ ఆ రోజు ఆ సభలో మాట్లాడిన భాష డెఫినెట్గా అభ్యంతరకరం. చూసే వాళ్ళకు కూడా డెఫినెట్గా ఆ రోజు ఆ సభలో మాట్లాడింది డెఫినెట్గా అభ్యంతరకరమైన పదజాలమే తను వాడటం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.